సామలకుట బస్టాండ్లో జరిగిన ప్రమాదంలో రాజనగరం శ్రీరాంపురంకు చెందిన భవన ధనలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. కాకినాడ వెళ్లే బస్సు దిగి రాజనగరం వెళ్లే బస్సు ఎక్కేందుకు ఆ బస్సు దాటుకుని వెళ్తుండగా బస్సు వెనక చక్రాల క్రింద పడి మృతి చెందడం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పేదాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా హుటాహుటిన సామలకుట బస్టాండ్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మృతురాలి బంధువులు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. కాకినాడ బస్టాండ్ వైపు మలుపు వద్దకు చేరుకుని క్రమంలో అక్కడ ఉన్న ప్రయాణికులను పట్టించుకోకుండా ప్రమాదకరంగా బస్సులను డ్రైవ్ చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. మృతురాలి బంధువులు ఆందోళన చేస్తున్న సమయంలో ఆర్టీసీ అధికారులు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సామలకుట పోలీసులు మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మరియు ప్రమాదం పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన ఆర్టీసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విషయమై సామలకుట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మృతురాలి బంధువులు తెలిపారు.